ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని లేగొద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి లైవ్ని దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆసక్తికరంగా దీవెనకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. This is the day that the Lord has made, that the Lord has made. We will rejoice and be glad in it, and be glad in it. For This is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day that the Lord has made. In the name of Jesus, in the name of Jesus, we have the victory. Hallelujah, in the name of Jesus, in the name of Jesus, Satan will have to flee. Who can tell what God can do? Who can tell His love for you? in the mighty name of Jesus, we have the victory. In the mighty name of Jesus, we have the victory. There is power, wonder-working power in the blood of the Lamb. There is power, wonder-working power in the precious blood of the Lamb. In the precious blood of the Lamb. Thy loving kindness is better than love. Thy loving kindness is better than love. My lips shall praise thee, Thus will I bless thee. Thy loving kindness is better than love. Thy loving kindness is better than love. అలాగే కళ్ళు మూసి రెండు చేతులు పైకెత్తి. We give you all the glory and honor. Praise the Lord. Worthy to be praised, Lord. Worthy to be praised. Oh, hallelujah, hallelujah. You are great. You do miracles are great. There is no one else like you. There is no one else like you. You are great. You do miracles so Great. There is no one else like you. There is no one else like you. You deserve the glory and the honor. Lord, we lift our hands and worship as we lift your holy name. You deserve the glory and the honor. Lord, we lift our hands and worship as we lift your holy name. You are great. Your miracles are great. There is no one else like you. There is no one else like you. There is no one else like you. Yesu నీలా లేరెవరు. స్తుతులకు పాత్రుడా, ఘనతకు అర్హుడా. నీ నామమెంతో గొప్పది, నిన్ను ఆరాధించెదము. స్తుతులకు పాత్రుడా, ఘనతకు అర్హుడా. నీ నామమెంతో గొప్పది, మేము ఆరాధించెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు. నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా,
నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు, యేసయ్యా నీ వంటి వారు లేరు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ఘనమైన ఆయన మీ దయకే వందనాలు. ఈ రాత్రికాల సమయంలో లైవ్ ఆశీర్దిస్తున్నారు ప్రభావ. ఆరాధనలు దిగి వచ్చారు, పాటల్లో ఉన్నారు. వర్తమానం నుండి చివరి వరకు ఉండి మీ నామాన్ని కనపరచుకోండి. ప్రతి ఆటంకాన్ని తొలగించాను. మీరు మా దేవుడు నాయన, మా పక్షం యుద్ధం చేసే దేవుడు, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు, మా అక్కర్లను తీర్చే దేవుడు నాయన. మీకు వందనాలు. మరొకసారి మీ కృపకు అప్పగించుకుంటా యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ గ్రంథంలో ఒక మాట, తొమ్మిదవ అధ్యాయంలో మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. హోషేయ గ్రంథం 9:1 ఒక మాట నేను చదువుతాను. 9:1 హోషేయ 9:1. ఇజ్రాయేలు అన్ని జనులు సంతోషించినట్లు నీవు సంబరపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కలములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. చాలు. కలములు గాని గానుగులు గాని వారికి ఆహారం నీయవు. కొత్త ద్రాక్షారసం లేకపోవను. చాలు. ఇక్కడ ఇజ్రాయేల్ గురించి దేవుడు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అన్ని జనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. అన్ని జనులు డ్యాన్స్ వేసినట్లు నువ్వు డ్యాన్స్ వేయొద్దు. అన్ని జనులు గెంతున్నట్టు నువ్వు గెంతొద్దు. మరి నాట్యం చేసి ఆరాధించాలండి అని ఉంది కదండి. నాట్యం చేసి ప్రభుని కనపరచాలి. అది ఎలాంటి నాట్యం? అది డివైన్లీ డ్యాన్స్, హోలీ డ్యాన్స్ ఉంటుంది. సింపుల్గా సింపుల్ స్టెప్స్తో పరవశించి పాడడం అంటారు దాన్ని. దావీదు అలాగే పాడాడు. దేవుని బిడ్డలు అలాగే దేవుని కనపరిచారు. పిల్లల రాత్రి ఈ దినాల్లో ఎక్కువగా జరుగుతున్న మరి పరిస్థితులు మనం గమనిస్తే మరి విపరీత ధోరణి అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది. విపరీత ధోరణి, జస్ట్ లైక్ జెంటైల్స్, అన్య జనుల్లాగే. చూడండి, మీరు మధ్యకాలంలో గమనించి ఉంటారు. క్రిస్మస్ సందర్భంగా ఓపెన్ టాప్ క్రిస్మస్ సెలబ్రేషన్స్, మినీ క్రిస్మస్ సెలబ్రేషన్స్, క్వార్టర్ క్రిస్మస్ సెలబ్రేషన్, చిన్న క్రిస్మస్, బుల్లు క్రిస్మస్లు, పెద్ద క్రిస్మస్లు. పిల్లలు ఎంత విపరీతంగా ధనం ఖర్చు పెట్టి స్టేజీలు వేసి లైటింగ్లు పెట్టి అనకూడదు కానీ భయంకరంగా నాట్యం చేసి, భయంకరంగా అన్యూజనులాగా సినిమా బిట్లు తీసుకొచ్చి దేవుని పాటలు పెట్టేసి. చూడండి, పాటల్లో కొన్ని స్పీడ్ సాంగ్స్ ఉంటాయి చూసారా, కొంచెం స్పీడ్ సాంగ్స్ ఉంటాయి చూసారా, ఆ స్పీడ్ సాంగ్స్ పికప్ చేసుకుని వాటికి విపరీతంగా ఆడపిల్లలు, మగపిల్లలు, యవనస్తులు అందరూ మరి కుమ్మేశారండి డ్యాన్సులు. ఓకే, అది మీకు ఆనందాన్ని కలిగించవచ్చు. బట్ ప్రభు అంటున్నాడు, అన్యజనులు సంతోషపడినట్లుగా, అన్యజనులు నాట్యం చేసినట్లుగా నువ్వు నాట్యం చేయకూడదు. చేయొచ్చు, నాట్యంతో వారు నిన్ను స్తుతించుదురుగాక అని 149 కీర్తనలో వ్రాయబడింది. వారు నాట్యంతో నేను కనపరచుదురుగాక. దావీదు నాట్యం చేశాడు, ఇజ్రాయేలు స్త్రీలు నాట్యం చేశారు. బట్ ఆ నాట్యానికి, ఈ రోజుల్లో జరుగుతున్న నాట్యానికి ఏమైనా సంబంధం ఉందంటారా? పిల్లరా, ఏం చేసినా బైబిల్లో ఏదో ఒక దానికి సెట్టింగ్ చేసి బిబ్లికల్ ఎవిడెన్స్ తీసుకొచ్చి దాన్ని కలిపి నేను చేసింది కరెక్ట్ అనుకోవడం ఎంతవరకు సమంజసం చెప్పండి. క్రైస్తవ ప్రపంచం ఆలోచించాలి. కొరియోగ్రఫీలు భయంకరమైన క్రిస్మస్ ప్రోగ్రాములు ఓకే చెయ్యండి, తప్పులేదు. బట్ దేవుని నామానికి మహిమ రావాలి. ఏదన్నా సింపుల్గా, బ్యాలెన్స్డ్గా, నార్మల్గా ఉండాలి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇజ్రాయేలు అన్యజనులు సంతోషించినట్లు నువ్వు సంబరపడి సంతోషించొద్దు. డోంట్ డూ దాట్. ఇఫ్ యూ డూ దాట్, వాట్ ఐ విల్ డూ? నీ వ్యవసాయాన్ని, నీ పంటని, పంట మీదకి వస్తుందంట, అది ఆహారం మీదకి వస్తుందంట శాపం.
పిల్లల ద్రాక్షరసానికి కళ్ళమ మీదకి ఆ పంట మీదకి దేవుని ఉగ్రత వస్తుందంట. హోషేయ ప్రవక్త చెప్తున్నాడు, కళ్ళములు కానీ గానుగులు కానీ వారికి ఆహారం ఇవ్వవు, కొత్త ద్రాక్షరసం ఉండదు, నో బ్లెస్సింగ్ అనేది ఉండదు అక్కడ. సో ఈరోజు వాట్ ఎవర్ వై డూ, ఈజ్ ఇట్ ప్లీజింగ్ టు గాడ్, అది దేవునికి సంతోషాన్ని కలిగిస్తుందా అనేది మనం ఆలోచించాలి. నాకు బుర్రకు వచ్చిందే నేను చేసుకెళ్ళిపోతాను, నేను చెప్పిందే వేదం, నా డాక్టర్ని కరెక్ట్ డాక్టర్ అన్న ధోరణి దినాలు ఎక్కువ కనబడుతుంది. ఆఫ్ కోర్స్ ఎవరిది వారిదే, ఎవరికి మరి దేవుడిచ్చిన ఆ కృపను బట్టి, దేవుడిచ్చిన తలాంతులను బట్టి అది వెళ్ళిపోతుంటుంది. ఒకరిది మ్యాచింగ్ కాదు, ఒకరినొకరు విమర్శించడం తగదు. బట్ అన్యజనుల వలె మనం ఉండకూడదు, అన్యజనుల వలె మన వేషధారణ ఉండకూడదు, అన్యజనుల వల్లే మన మాట తీరు ఉండకూడదు, అన్యజనుల వల్లే మన నాట్యం ఉండకూడదు, అన్యజనుల వల్లే మన ఆరాధన ఉండకూడదు. అంతా దేవుని పిల్లల్లాగా వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైన ఆరాధన. ఎలా చేయాలి ఆరాధన? యోహాను సువార్త ప్రభు చెప్తున్న మాట చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. మీరు మీకు తెలియని దానిని అయితే 22 మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు. ఎలా ఆరాధించాలంట? యథార్థముగా. ఓకే, నెక్స్ట్. ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోనూ ఆరాధింపవలనను. ఇక్కడ యేసుప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఎలా ఆరాధించాలనే విషయాలు 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, యథార్థంగా ఆరాధించాలి. 2 ఆత్మతో ఆరాధించాలి. 3 సత్యంతో ఆరాధించాలి. తను ఆరాధించే వారు అటువారైనా ఉండాలని కోరుకుంటున్నాడంట. తండ్రి వెతుకుతున్నాడంట, కోరుచున్నాడు అనే దగ్గర వర్ణనిస్తుంది, వెతుకుతున్నాడంట. గాడ్ ఫాదర్ ఈజ్ సర్చింగ్ ఫర్ సచ్ ఏ వర్షిపర్స్, ట్రూ వర్షిపర్స్, స్పిరిట్ ఫిల్డ్ వర్షిపర్స్, ఆత్మ నింపుదల కలిగిన ఆరాధకులు. పిల్లల యథార్థతతోనూ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లలు ఈరోజు మనం అలా ఆరాధించేవారిగా ఉండాలి, అలా దేవుని కనపరిచేవారిగా ఉండాలి. అంతే తప్ప అన్యజనులాగా మనం చేయకూడదని, అది దేవునామానికి మహిమ కాదని, అది మనకు శాపాన్ని తీసుకొస్తుందని ఈ విషయాన్ని మనం గమనించదుము గాక. ఆమేన్. అట్టి కృప పరిశుద్ధుల వలె దేవునికి ఇష్టల వలె ఆరాధించినట్లుగా ప్రభు మనందరికి కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ తండ్రి, నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, నీ పాదాలు ముద్ద పెట్టుకుంటున్నాం. యేసయ్యా, నీ పాదాలు ముద్ద పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధన మీరు నా స్థితిగా దిగి వచ్చారు ప్రభా. తండ్రి, నాయన తండ్రి, నీ పాదాలు ముద్ద పెట్టుకుంటున్నాం. యేసయ్యా, నీ పాదాలు ముద్ద పెట్టుకుంటున్నాం తండ్రి. అయ్యా, నేను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలని ప్రభు. నిజమే నాయన తండ్రి, మేము ఆత్మతోనూ సత్యంతో ఆరాధించే కృప, మా ధన్యత మాకు దయచేయండి ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. నీకు వందనాలు తండ్రి. నాయన చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టికొని చంటి బిడ్డలు పడకుండా చేయండి అయ్యా, ఏ దృష్టికొని చంటి బిడ్డలు పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు. అలాగే యవనస్తులతో మాట్లాడండి అయ్యా, పశ్చాత్తాపం దయచేయండి, ఉజ్జీవం దయచేయండి ప్రభా. అయ్యా, వాళ్ళ హృదయాలు వాక్యం ద్వారా తాకండి అయ్యా తండ్రి. నాయన ఈ లోకానుసారమైన బ్రతుకు వారు నాయన వారిలోనికి రాకుండా ప్రభా, పశ్చాత్తాపంతో ఉజ్జీవంతో యవన బిడ్డలను హృదయాలు తాకమని అడుగుచున్నానయ్యా. స్తుతులు. నిండు మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం, నిండు మనసుతో తీస్తున్నామయ్యా తండ్రి ప్రభా. నాయన సేవకులు ఎక్కడున్న వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశీర్వదించండి, వాళ్ళ గృహాల గుడాల మీద దీవించమని అడుగుతున్నాను ప్రభా. అయా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. యెహోషువలే మేము వంటి వారి యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము వంటి వారి యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా. అందరి బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభా.
తండ్రి నీ దాసుని వాడుకున్న అభిషేకించవు తండ్రి. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభా. నీ దాసుని పనిముట్టుగా నీ సాధనముగా తండ్రి నీ దాసుని అభిషేకించి వాక్య జ్ఞానముతో నింపి ప్రార్థనాత్మతో నింపమని అడుగుతున్నానయ్యా. స్తుతులు స్తోత్రాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. బంధువులు దర్శించండి, వారితో మాట్లాడిన ప్రభా. తండ్రి నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నానయ్యా. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తున్నాయా, నీ వాక్యం బ్రతికిస్తుందయ్యా. ప్రతిరోజు నీ వాక్కులతో బ్రతికిస్తున్నావు. ఇది కేవలం నీ కృపే తండ్రి, కృపేనా. నీకు వందనాలు తండ్రి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే సంపూర్ణంగా స్వస్థపరిచి మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నిలుపుసాకులు సమృద్ధి ఇచ్చేయండి. నిరాశ నిస్పృహ సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి అయ్యా. మా గురువులని సన్నిధించండి అయ్యా. మా గురువులు వెలుగుని ప్రకాశింపచేయండి ప్రభా. మమ్మల్ని తాకండి అయ్యా. నడినెత్తి నుంచి అరికాల వరకు నాయనా మమ్మల్ని తాకండి నాయనా. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డని స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. తండ్రి దీనులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పేద బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి సదుపాయాలు కలిగజేయండి ఆయన. పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. మంచి సదుపాయాలు కలిగజేయమని అడుగుతున్నానయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయనా ప్రభా, ఈ నెలంతా కూడా జనవరి నెలలో మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని గనపరుస్తున్నామయ్యా. ఈ జనవరి నెలంతా కూడా మీ నామాన్ని గనపరిచి మీ నామాన్ని హెచ్చించే కృప దయచేయమని అడుగుతున్నానయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను ప్రభా మీరు దర్శించి మంచి జ్ఞానంతో నింపండి అయ్యా. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను ప్రభా నా నీ కృపలో భద్రపరచండి అయ్యా. మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుతుంది. నీ జ్ఞానమే ఇవ్వండి అయ్యా. నీ జ్ఞానంతో నీ బిడ్డలందరినీ నింపమని అడుగుతున్నానయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడి త్రిశత్రేసలు అయిపరచమని అడుగుతున్నాను. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడి త్రిశత్రేసలు అయిపరచమని అడుగుతున్నాను. మీ నామాన్ని గనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని యేసు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రిని దేవుని దీవెన, కుమారుడు యేసు ప్రభువు వారి దీవెన, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడేడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. షాలోమ్. రేపు రాత్రి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.